BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడు తన పని గంటలను మరో 6 గంటలు పెంచుకొని ఓవర్ టైం చేయాలని ఫిక్స్ అయ్యారు. రేవంత్ ఇలా 6 గంటలు ఓవర్ టైం చేయడానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో రోజుకు అరగంట కూడా పనిచేయని ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడు కాబట్టి రోజుకు 12 గంటలు పనిచేసే రేవంత్ రెడ్డికి పోటీయే ఉండేది కాదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రోజుకు 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు పగ్గాలు తీసుకున్నారు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి 12 గంటల దగ్గర ఆగిపోతే ఎలా? చంద్రబాబు నాయుడుతో ఆయన ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణ పోటీ పడాలంటే పని గంటల్లో పెంచుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకే రేవంత్ 18 గంటల పరిశ్రమకు షిఫ్ట్ అయ్యారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పనిచేస్తున్నప్పుడు నేను 12 గంటలే పనిచేస్తే ఎలా? అందుకే నాతో పాటు తెలంగాణ నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అని రేవంత్ రెడ్డి అన్నారు.